రాష్ట్రానికి విద్యుత్ శాఖ కీలకమన్నారు మంత్రులు. ఏ ఒక్కరూ కరెంటు సమస్యతో ఇబ్బంది పడొద్దన్నదే తమ లక్ష్యమన్నారు. ఉగాది నుంచి గద్దర్ అవార్డుల పంపిణీ చేస్తామన్నారు మంత్రులు. ఉత్తమ చిత్రాలను గుర్తించి గద్దర్ అవార్డులు ఇస్తామన్నారు మంత్రులు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిందేందన్నారు మంత్రులు. ప్రజా సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ శాఖ అత్యంత కీలకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పీక్ డిమాండ్లో కూడా నిరంతరం కరెంటు సరఫరా చేశామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రైతుల 1 ఎకరం కూడా ఎండిపోకుండా కరెంటు ఇవ్వాలన్నారు మంత్రి తుమ్మల. రైతులను మభ్యపెట్టేందుకు కొంతమంది దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ విద్యుత్ సంస్థలో ఉద్యోగం సాధించిన 112 మందికి నియామక పత్రాలు అందజేశారు మంత్రులు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్స్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్పిడిసిఎల్లో 92 మందికి నియామక పత్రాలు అందజేసుకుంటున్నాం. ఎనర్జీ పాలసీని కొత్తదాన్ని తీసుకొని వచ్చి మీ అందరి ఆలోచనలన్నింటినీ కూడా అందులో పొందుపరిచి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి నూతన ఎనర్జీ పాలసీని డిక్లేర్ చేయటం ఈ మధ్యకాలంలో జరిగిందని చెప్పడానికి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎన్ని లక్షల కోట్ల ఎకరం పండించిందనేది కాదు, 1 ఎకరం కూడా ఎండిపోలేదనేటటువంటి కీర్తి భట్టి గారికి రావాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు భట్టి. సెక్రటేరియట్లో అవార్డుల కోసం లోగోతో సహా విధి విధానాలు, నియమ నిబంధనలపై కమిటీ చర్చించింది. ఫీచర్ ఫిల్ములు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లిస్టులో పేరు రాని వాళ్ళు ఆందోళన చెందవద్దన్నారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. లిస్టులో పేరు లేని వారు మళ్లీ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. చివరి అర్హుడికి అందే వరకు రేషన్ కార్డుల జారీ ఉంటుందని చెప్పారు. కులగణన, పాత రేషన్ కార్డుల ఆధారంగా ప్రస్తుతం పేర్లు సెలెక్ట్ చేశామని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని రైతులు ఇవాళ గుర్తొచ్చారా అని మండిపడ్డారు. రైతు బంధు పేరు చెప్పి పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను నిర్లక్ష్యం చేసిందెవరని ప్రశ్నించారు. పంట నష్టపోయినప్పుడు ఏనాడైనా రైతులను ఆదుకున్నారా అని నిలదీశారు. బీఆర్ఎస్ పెద్దలు ఈ మధ్యకాలంలో రైతు దీక్షల పేరిట విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల తీరు, వారి మాటలను చూసి రైతులు నవ్వుకుంటున్నారని చెప్పారు మంత్రి తుమ్మల. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఓపెన్ జిమ్ ప్రారంభించారు. జిమ్లో కాసేపు వ్యాయామం చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేసి పిల్లలతో రైమ్స్ పాడించారు. న్యాక్ ఆధ్వర్యంలో 90 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ అభివృద్ధి చెందాలన్నారు మంత్రి పొన్నం. ఈ ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా రైతులకు సేవ చేయాలనే ఆలోచనతో భాగంగా సహకార సంఘాల విస్తీర్ణము, సహకార సంఘాల ఏర్పాటు, రైతులందరూ కూడా సభ్యులుగా కమ్మని కోరే విధంగా చర్యలు తీసుకుంటుందనే అంశాన్ని సందర్భంగా తెలియజేస్తాము. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు మంత్రి కొండా సురేఖ. ఆడపిల్లల విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో 1,54,00,000 రూపాయల నిధులతో నిర్మించిన మోడల్ స్కూల్, బాలికల హాస్టళ్లు ప్రారంభించారు మంత్రి సురేఖ. మోడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. మరి ఈ రోజు ఈ హాస్టల్లో దాదాపు 100 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా అకామిడేషన్ ప్లస్ ఇక్కడే ఫుడ్ అరేంజ్మెంట్స్ హాస్టల్ లాగా దీన్ని కేటాయించడము చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 1,58,00,000 ఈ రోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రైతు భరోసా పథకం అమలుపై అధికారులతో సమావేశమయ్యారు మంత్రి సీతక్క. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆత్మీయ భరోసా కింద ఉపాధి హామీ కూలీలకు 12,000 ఆర్థిక చేయూత అందజేస్తామని తెలిపారు. ఈ పథకంలో చిన్న పొరపాటు కూడా జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామ సభల్లోని అర్హులను గుర్తించాలని చెప్పారు. గ్రామ సభ నిర్ణయమే ఫైనల్ అన్నారు మంత్రి. రాష్ట్ర రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ క్యాలెండర్ను ఆవిష్కరించారు మంత్రి దామోదర రాజనరసింహ. అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ నారాయణ, ఇతర సభ్యులు హైదరాబాద్లోని మంత్రి నివాసంలో కలిశారు.
అసోసియేషన్ రూపొందించిన క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను అమలు చేయాలని కోరారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు మంత్రి దామోదర.